హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఉండే సూజీ రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉదయం బ్రేక్ఫాస్ట్కు చాలా త్వరగా తయారయ్యే ఈ రెసిపీని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి, సన్నగాన. అండ్ ఒక క్యారెట్ తీసుకొని పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. కరివేపాకు కొంచెం తీసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా మధ్యగా కోసుకుంటే మనకి స్పైసీనెస్ ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇక్కడ నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి, మన సూజీ రవ్వ నేపుకోవడానికి. సో నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి బాగా వేడెక్కనివ్వాలి. సో నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా ఒక గ్లాస్తో సూజీ రవ్వను తీసుకొని మధ్య మంట మీద 3-4 నిమిషాల పాటు లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల ఉప్మా పొడి పొడిగా అండ్ చాలా రుచిగా కూడా వస్తుంది. రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే స్టవ్ మీద కడాయి అదే పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని వేరుశనగ పల్లీలు అనేవి తీసుకొని అందులో వేసుకొని బాగా వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేపుకుంటూ ఉండండి. ఇప్పుడు నేను అందులో మినపప్పు కొంచెం వేసుకుంటున్నాను, మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అవి వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పప్పులనే వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకులని అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అవి వేగుతున్నప్పుడే మనం ఒక 1.5 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. మనకు సరిపడినంత అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు ఇవి త్వరగా ఫ్రై అవుతాయి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. సో ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మీకు ఇష్టమైతే కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవి ఉప్మాకు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. చూసారు కదా, ఆనియన్స్ అనేవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ గ్లాస్తోనైతే ఒక గ్లాసు సూజీ రవ్వనైతే తీసుకున్నాము. సో ఇప్పుడు మనం 2.5 గ్లాసెస్ అయితే వాటర్ అనేది తీసుకుంటున్నాను నేను. సో 2.5 గ్లాసెస్ వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ అనేది తెరలినట్టు మరగబెట్టుకోవాలండి. చూసారు కదా, హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తెరలినట్టు మరగబెట్టుకున్న తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ ప్లేట్లోకి వేయించిన ఉప్మా రవ్వను తీసుకున్నాం కదా, దాన్ని తీసుకొని వచ్చి నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. ఇలా చేయడం వల్ల ఉప్మా అనేది ఉండలు కట్టకుండా సాఫ్ట్గా వస్తుంది. రవ్వ అనేది మొత్తం వేసిన తర్వాత కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకోండి. 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యలో ఒకసారి కలిపి చూడండి. రవ్వ నీటిని పూర్తిగా పీల్చుకొని మెత్తగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి మీరు వేసుకోవచ్చు. కావాలి అంటే నెయ్యి అనేది బాగా ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి వేయడం వల్ల ఉప్మా రుచి అనేది మరింత పెరుగుతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే సూజీ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని కొబ్బరి చట్నీతో కానీ, పల్లీ చట్నీతో లేదా సాంబార్తో సర్వ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఉదయం టైంలో తక్కువగా టైం ఉన్నప్పుడు మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి రెసిపీల కోసం రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.